మారుతి దయగొని మారుతి చంపగా చిన్న జై శ్రీరామ్ మారుతి దయగొని మారుతి చంపగా रामचंद्र भगवान की नमस्कार अंदर जय श्रीराम रवि वीडियो साई अशोक लोकल बाबा बी शेप अंदर वस्तारब्बा जय श्रीराम तमी जरूर नवीन నేను దిగుతానండి సైడ్కి ఉన్నా అలా చేస్తేనే ఇక్కడ ప్రతి ఒక్క వస్తువు శుభ్రమవుతుంది, మనం కూడా శుద్ధి అవుతాము. కాబట్టి సుదర్శన యొక్క పుణ్యాచార కార్యక్రమాన్ని नारिकेल फल निक्षिप्याव ओम श्री सुदर्शन स्वामिने नमः ओम प्रणाम भार्य आचमनीयानि समर्पयामि अर्घ्यं समर्पयामि पाद्यं पशुरेड्डी गोत्रोद्भवस्य अन्य बलिकप्पय्य महालक्ष्मी अभिराम प्रियरंजनी सहकुटुंबानां सहबान्धवानां आज्ञावचित्तं श्री सीताराम लक्ष्मण श्री सीता लक्ष्मण हनुमत समेत श्री रामचंद्र स्वामी परब्रह्मणे विवाह महोत्सव ब्राह्मणुలందరూ నిశ్చయించారు. పుణ్య శుద్ధి ఎప్పటికీ కూడా పవిత్రమే, నీళ్ళు ఎప్పటికీ పవిత్రమే, అగ్ని ఎప్పటికీ పవిత్రమే. కాబట్టి ఇక్కడ సమాజంలో బ్రాహ్మణులు भगवती ओम भगवान स्वरूपी
దీక్షానగర శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవానికి ఇచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారికి స్వాగతం. శ్రీ సీతారామచంద్ర స్వామి యొక్క ఆశీర్వాద స్వామి ఓం దేవేం వాచమయంత దేవాస్తం ఉగ్రవీర రవీంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం కళ్యాణ మహోత్సవ కార్యక్రమ మహోత్సవ కార్యక్రమ దీక్షానగర సీతారామచంద్ర స్వామి గోవింద దూరం పెట్టు చేయన్న శ్రీరామనవమి సందర్భంగా నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ అయినటువంటి ప్రజానీకానికి, మహిళా సోదరీమణులకు, యువకులకు, ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. శ్రీరాముని యొక్క జన్మదిన వేడుకల్ని ప్రపంచవ్యాప్తంగా ఈరోజు జరుపుతున్న సందర్భంలో రాముని బాటలో ప్రతి ఒక్కరు నడవాల. రాముడు నడిచే బాట ఏంటంటే ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడి, తండ్రి మాట కట్టుబడి వనవాసం వెళ్ళడమే కాకుండా సీతామహాలక్ష్మిని అపహరించినటువంటి రావణాసురుని సంహరించి మంచి భర్తగా, మంచి కొడుకుగా, మంచి అన్నగా, మంచి రాజుగా, మంచి పరిపాలకుడిగా ప్రజలకు సేవ చేసిన వ్యక్తి రామచంద్రుడు. వాటి ఇవల్ల మనం స్మరించుకోవడమే కాకుండా వారి మార్గంలో నడవాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క భారతదేశంలో ప్రతి యువకుడు నడవాల్సిన పరిస్థితి ఏంటంటే రామచంద్రుడి యొక్క మార్గం ఎట్లా ఉంటుందనేది చాలామంది తెలియదు. రామచంద్రుడి మార్గము ప్రతి ఒక్కరిని తన కన్నబిడ్డలా చూసుకునే మార్గం.
ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకునే ఒక మార్గం అది. ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి రామరాజ్యాన్ని స్థాపించినటువంటి మహా భగవంతుడు శ్రీరామచంద్రుడు. కాబట్టి ఈరోజు వారి యొక్క మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని నేను మనవి చేస్తూ, రాముణ్ణి శ్రీరామచంద్రుడిని రాజకీయాలకు వాడకుండా ఇక భగవంతుని చూడాలి. మనం రాముడికి రాజకీయం ముడిపెడితే రాముని యొక్క కీర్తికి ఆటంకం కలుగుతుంది. కాబట్టి అలా చేయకుండా రాజకీయమే, భగవంతుడిగా ఉంచితేనే బాగుంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీరామనవమి శుభాకాంక్షలు. దేశవ్యాప్తంగా ప్రతి హిందూ బంధువుకి, హిందూ సోదర సోదరిమణులకి ప్రాణప్రతిష్ఠ జరిగినాక మొట్టమొదటి శ్రీరామనవమి జరుపుకుంటా ఉంది భారతదేశం. యావత్ భారతదేశం ఒక పండుగ వాతావరణంగా ఇవాళ మనం చూస్తూ ఉన్నాము. అందరూ కూడా రామరాజ్య స్థాపన కోసం దేవుడిని మొక్కండి. రానున్న కాలంలో రామరాజ్య స్థాపన కోసం అందరూ కూడా కృషి చేయాలని నేను కోరుతా ఉన్నాను. శుభదినాన మరి ఈరోజు దేశవ్యాప్తంగా మరియు జిల్లాలో కూడా గ్రామాన శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా నిజామాబాద్ రూరల్లో కిల్లా డిచ్చిపల్లి రామాలయంలో ఆ శ్రీరాముని కళ్యాణోత్సవంలో పాల్గొని ఆ ఆది దంపతుల యొక్క ఆశీస్సులు తీసుకొని మరి ఈరోజు అదేవిధంగా ఇక్కడ సారంగాపూర్లో, మరి గున్నారంలో, గూపెన్పల్లిలో 4 గ్రామాలలో శ్రీరామనవమి ఉత్సవాలలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ కూడా ఆ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇవాళ ప్రతి విలేజ్లో ఒక పండుగ వాతావరణం ఉంది. శ్రీరాముడు పుట్టినటువంటి రోజు, శ్రీరాముడు మరి సీతమ్మ తల్లిని వివాహం అయినటువంటి రోజు, కళ్యాణం రోజు, అదేవిధంగా శ్రీరాముని పట్టాభిషేకం రోజు, 3 రోజులు కూడా ఈ నవమి మాట జరగడం. మరీ ముఖ్యంగా నిజామాబాద్ రూరల్లో కిల్లా రామాయంలో జరుగుతున్న ఉత్సవాలు, ఇక్కడ ఉన్నటువంటి పండగ వాతావరణము, మరి శ్రీవారి కళ్యాణోత్సవంలో పాల్గొని శ్రీవారి యొక్క ఆశీస్సులు తీసుకొని ఈరోజు ఇంతమంది మరి జిల్లా నుండి వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి ప్రజల మధ్యన పాల్గొనడం అన్నది నేను చాలా సంతోషంగా ఉంది, నా అదృష్టంగా భావిస్తా ఉన్నా. అదేవిధంగా ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి దేవుడు మీ అందరినీ కూడా చల్లగా చూడాలని, నిజంగానే రామరాజ్యం రావాలని, మరి అందరూ కూడా సుఖశాంతులతోని, ఆయుష్ ఆరోగ్యాలతోని, మరి పాడి పంటలతోని జీవించాలి, ఆనందంగా దేవుడి దయ అందరిపైన ఉండాలని చెప్పి కోరుకుంటూ మనసారా ఆ శ్రీరామనవమి శుభాకాంక్షలతో మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. గతంలో నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది, మరి త్వరలోనే టూరిజం హబ్గా దీన్ని తయారు చేయబోతా ఉన్నాం. ఈ బాసర్ రూట్ లో ఉంది కాబట్టి ఈ కిల్లా రామాయంలో ఉన్నటువంటి హెరిటేజ్ ఇంపార్టెన్స్ ను మరి ఇక్కడ ఒకవైపు టూరిజం డిపార్ట్మెంట్ వైపు, ఇంకో వైపు ఏమో ఈ పురాతన శాఖ వాళ్ళని కలిసి ఆల్రెడీ నేను మా మినిస్టర్ గారు, ఎండోమెంట్ మినిస్టర్ గారు కొండా సురేఖ గారితో మాట్లాడడం జరిగింది. వాళ్ళు తప్పకుండా ఒకసారి ఇక్కడికి వస్తామని చెప్పారు. ఈ ప్రాంతాన్ని కూడా అంతా అభివృద్ధి చేసి ఒక టూరిజం హబ్గా, ఒక టెంపుల్ టూరిజంగా మార్చాలి. బాసర్ రూట్లో ఈ టూరిజం సర్క్యూట్ లో దీన్ని ఇంక్లూడ్ చేయాలని చెప్పి ఈ గ్రామాభివృద్ధిని కూడా అన్ని రకాలుగా మేము అందరూ అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాము. నకిలీ తొలి వెలుగు చక్కర్లో పడొద్దు, అసలైన తొలి వెలుగును ఫాలో అవ్వండి.